అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం రుచికరంగా మరియు ఆరోగ్యానికి మంచిగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. కాకరకాయలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి మేలు చేస్తాయి, అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి. షుగర్ ఉన్నవారికి ప్రత్యేకంగా చాలా మంచివండి కాకరకాయలు. ముందుగా ఇప్పుడు మనం కాకరకాయ పొడి తయారు చేసుకోవడానికి మా గార్డెన్లో ఉన్న కాకరకాయల్ని కోసుకొచ్చుకుందాం రండి. ఇలా పొడి చేసి పెట్టేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఎప్పుడు ఆ కాకరకాయ ఫ్రై, పులుసు ఎప్పుడు ఇవేనా అంటుంటే, సరే కాకరకాయ పొడి చేసి పెట్టేద్దాము, అందులోనూ కాకరకాయలు కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి కాకరకాయ పొడి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ముందు వెనక వైపు ఉన్న కాడల్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఒక స్లైసర్ సాయంతో సన్నగా స్లైస్ చేసుకోవాలండి. సన్నగా చక్రాల్లా తరుగుకున్నా పర్లేదు, ఇలాగైతే మరీ తొందరగా వేగుతాయండి. ఎక్కువ టైం పట్టకుండా త్వరగా వేగిపోతాయని చెప్పేసి నేను ఇలా స్లైసర్తో చేస్తున్నాను. మీరు కావాలంటే సన్నగా అయినా తరుక్కోండి. ఇలా కాకరకాయల్ని తరిగి పెట్టుకున్న తర్వాత ఎండలో 2 నుంచి 3 గంటల పాటు ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టడం వలన మనకు కాకరకాయ అనేది త్వరగా వేగిపోతుంది, అలాగే ఆయిల్ కూడా తక్కువగా పడుతుందండి. మనం వెంటనే అయినా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుంది, అలాగే ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగా పడుతుందండి. ఇలా కాకరకాయలు బాగా డ్రై అయిపోయాక కాకరకాయలో ఉన్న చెమ్మంతా బాగా ఆరిపోయిందండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం రండి. దీనికంటే ముందుగా మనం దీనికి కావాల్సిన కారం తయారు చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేగనివ్వాలి. శనగపప్పు, మినపప్పు కాస్త వేగాక 1 టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసి వేపుకోవాలి. పల్లీలు కాస్త వేగాక 5-6 ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్ని వేసుకోవాలి. కొబ్బరి కూడా కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. ఇందులోకే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి వేపుకోవాలి. చింతపండు వేయడం వల్ల మనకు కాకరకాయ పొడి అనేది చేదు రాకుండా ఉంటుందండి. ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత చివరగా 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసి వేపుకోవాలి. నువ్వులు ముందే వేస్తే మాడిపోతాయండి, కాబట్టి చివరిలో నువ్వుల్ని వేసి 1 నిమిషం పాటు అలా వేయించి పక్కకు తీసి ఉంచుకోవాలి. అదే ప్యాన్లో మరో టీ స్పూన్ ఆయిల్ వేసి 1 గుప్పెడంతా కరివేపాకు వేసి వేపుకోవాలండి. ఇక్కడ నేనైతే మా చెట్టుదే కోసుకొచ్చుకుంటున్నాను ఫ్రెష్గా. కరివేపాకు కూడా బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు వేపుకోవాలండి, పచ్చిగా లేకుండా. కరివేపాకు వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరికొద్దిగా ఆయిల్ వేసి కాకరకాయల్ని సగం వరకు మాత్రమే ఇప్పుడు వేసి వేపుకుందామండి. అన్నీ ఒకేసారి వేస్తే సరిగ్గా వేగవు, కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కాకరకాయలంతా బాగా రోస్ట్ అయ్యే వరకు వేపుకోవాలి. చూడండి, కాకరకాయలు బాగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాతనే వీటిని పక్కకు తీసి ఉంచుకోవాలండి. మనం ఇలా టాస్ చేస్తే సౌండ్ రావాలి, అప్పుడే మనకు బాగా వేగినట్లు. మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిగిలిన కాకరకాయలని కూడా ఇలాగే వేపుకోవాలి. చూడండి, కాకరకాయలు ఎలా సౌండ్ వస్తున్నాయో కదా. ఇలా మిగిలిన కాకరకాయలన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, ఇవి వేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఇందులోకి కొద్దిగా హాఫ్ వరకు కరివేపాకును వేసుకోవాలి. మిగిలిన హాఫ్ పక్కన ఉంచుకోవాలి. వీటంతటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిపాయని కూడా తీసుకొని పొట్టు తీయనవసరం లేదండి, జస్ట్ పాయలు తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లోకి 3/4 వరకు కాకరకాయలని వేసుకోవాలండి. కావాలంటే మీరు మొత్తమైనా వేసుకోవచ్చు, నేనైతే కొద్దిగా మిగిలిస్తున్నాను తర్వాత పొడిలో కలుపుకోవటం కోసము. అలాగే మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసి మరీ మెత్తగా కాకుండా పరకగా గ్రైండ్ చేసుకోవాలండి.
కొద్దిగా పరకగా ఉంటేనే ఈ వెల్లుల్లి కారం అనేది బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, అదే ప్యాన్లో మనం తీసి పెట్టుకున్న కాకరకాయ ఫ్రై అలాగే కరివేపాకు వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాకరకాయ పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా వేసి 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా చేయటం వల్ల పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే రుచి కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనము కారం పొడి వేసాం కదండి, లేదంటే ఎండుమిరపకాయలు వేయించి చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ మనం కారం పొడి వేసాము. అలాగే వెల్లుల్లిలో కూడా కొద్దిగా తేమ ఉంటుంది కదా, ఇలా వేయించటం వల్ల ఆ వెల్లుల్లిలో ఉన్న తేమ కూడా పోయి మనకు పొడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి బాగుంటుంది. ఈ పొడిని మనం బయట పెట్టుకొని 1 నెల పాటు తినచ్చండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే 2-3 నెలల పాటు వాడుకోవచ్చు. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం రైస్లోకైనా లేదంటే చపాతీ ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే కొద్దిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.